అందరికీ నమస్కారం. మేము కోయిరాజులం, ఆదివాసి పారంపర్య మూలిక వైద్యం. మేమంతా ముఖలక్షణం చూసి జాతకాలు జోస్యాలు మొత్తం చెబుతుంటాం. కుటుంబంలో ఎదుగుదల చేసే దాంట్లో, ముందుకెళ్ళే దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బంది పడి, వ్యాపారాలలో, చేసే పనులలో, జాబులలో మనశ్శాంతి లేకపోకుండా చాలామంది ఇబ్బంది పడి, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవటం, కుటుంబంలో కుదురు లేకోకుండా చాలామంది అర్ధంతరంగా బాధపడుతున్నారు. భార్యాభర్తలు, కుటుంబాలలో, సంతానాలలో, కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, కుటుంబంలో కనుక్కున్న పనులు కాని వాళ్ళు, ఎదుగుదల లేకోకుండా ఏ పని చేసినా ముందుకెళ్ళకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అలాగే తెలియని వాళ్ళకి నా వీడియో అనేది కూడా షేర్ చేయండి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఒకరికి సహాయం చేసిన వాళ్ళు భగవంతుడు మనకు ఖచ్చితంగా సహాయపడతాడు. మనం చేసిన పాపపుణ్యాలు అనేది కూడా ఏదో ఒక రూపంగా మనకు సహాయపడుతుంటాయి. మన బిడ్డలకి, మన భవిష్యత్తుకి బాగుండాలని మనం కోరుకుంటే మన పేరు మన జన్మ ఉన్నంత వరకు కూడా ఒకరు మన పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే పలాంటి వాళ్ళు మనకు సహాయం చేశారు, మేము బాగున్నాం ఈరోజు అని చెప్పి అనుకోవాలంటే ఒక మనిషి సహాయం చేయాలి. దేవుడు ఎక్కడో లేడు స్వామి, మన హృదయంలో ఉన్నాడు. మనం చూసే చూపును బట్టి, పలికే పలుకును బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివాడు మనల్ని గౌరవిస్తారు. ఆ గౌరవం సంపాదించుకోవాలన్నా అది మనమే, దాన్ని చెడగొట్టుకోవాలన్నా మనమే. మనం మంచిగా ఉండాలి, మరి ఎదుటి వాళ్ళను కూడా మంచిగా చూడాలి. నువ్వు ఒకళ్ళకి వచ్చి భోజనం ఒక పూట పెట్టగలవు, కానీ వాళ్ళ జీవితాంతకాలం నువ్వు పెట్టలేవు. నువ్వే కాదు, నేనే కాదు, మనకు చేతనైనంత వరకు సాయం చేస్తాం. సాయం చేయనంతవరకు మితిమిర్చిన సాయం చేయటం కూడా ప్రమాదకరం. ఇంట్లో తెలియకోకుండా ఒక 500-1000 రూపాయలు నువ్వు సాయం చేయగలవు, కానీ ఉన్న ఆస్తులు మొత్తం ఇవ్వలేవు. కారణం ఏంటంటే ఒకళ్ళకి సహాయం చేయనంత వాడు మనిషే కాదు. నాకు తెలిసినంత వరకు 10 మందికి సహాయం చేసిన వాడికి దేవుడు ఖచ్చితంగా మంచి మార్గాన్ని చూపిస్తాడు. చీకట్లో ఉన్న వాడికి ఎలుతురులకే కనిపిస్తుంది, అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎందుకంటే నీ హృదయం శుద్ధంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అప్పుడు ఎలుతురులోనే ఉంటావు, కానీ చీకట్లోకి పోవు. కానీ కొంతమంది ఏడుపులు దృష్టి వల్ల ఇల్లు ఎదుగుదల లేకోకుండా, అనుకున్న పనులు కాకోకుండా చాలా వరకు మంది ఇబ్బంది పడే వాళ్ళకి మీరు సహాయం చేస్తేనే చాలా వరకు దివ్యంగా ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్నం తినే ప్రతి ఒక్కరనేది కూడా అమృతాన్ని గురించి ఆశించటం తప్పులేదు. చెరుకు తింటున్నామని చెప్పి ఏరు దాకా పోకూడదు. దొరికిందని చెప్పి సమయం వచ్చిందిరా అని చెప్పి వాడుకోకూడదు. సమయం లేదని చెప్పి వేదన పడకూడదు. దేవుడు మనకు 100 ఇచ్చాడంటే సంతోషపడాలి, 10,000 ఇచ్చాడంటే ఆనందపడాలి, 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే ఎంజాయ్ చేయాలనుకుంటాం. కరెక్ట్ కాదు. ఏది ఇచ్చినా సరే దేవుడు మనకిచ్చింది. ఈరోజు ప్రాణాలతోనే ఉన్నామంటే ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే. ఆ దేవుడు ఆశీర్వాదాలతోని ప్రతి ఒక్క గింజ మీద ప్రతి ఒక్క మానవుడి పేరు రాసించుకుంటుంది. అలాగే కొంతమంది ఏడుపులు, దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు విడుదల అయ్యేట్టుగా కొన్ని పూజలు పునస్కారాలు చేస్తే వాళ్ళ నుంచి విడుదల అవుతుంటుందండి. ఇళ్లల్లో కూడా దృష్టి, స్థలాల్లో గురించి, పొలాల్లో గురించి, కొన్ని ప్లాట్లలో కూడా కొంతమంది నిమ్మకాయలు ప్రయోగాలు, చేతపళ్ళు ప్రయోగాలు చేసి ఇళ్లల్లో మనశ్శాంతి లేకోకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఎందుకంటే ఇలాంటి ప్రయోగాల వల్ల ఇప్పుడు దారెమ్మడిపోయే కంప గుడ్డగా పట్టుకున్నట్టుగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి ఇబ్బంది పడ్డవారికి ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ కష్టాల్లో ఉంటే మా నెంబర్ చెప్పండి. మా నెంబర్ వచ్చి 7867991188. ఈ నెంబర్ చెబితే మీలో ఉన్న ప్రాబ్లం మీద నుండి చెప్పండి. ఆ ప్రాబ్లానికి బట్టి పరిష్కారం ఏముందో మేము చూసి చాలా క్లియర్గా చెప్తాం. దాని ప్రకారం చేసుకుంటే వాళ్ళు బాగుంటారు, చెప్పిన వాళ్ళు మీరు బాగుంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఒకరికి షేర్ చేసి 10 మందితో చెప్పండి. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ బిడ్డలకి, మీకు అందరికీ సహాయం చేస్తాడు. అందరికీ నమస్కారం. నా తరపున సాయం నేను చేయాలని ఎంతోగా ఆశపడి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రేమ ఉన్న వాళ్ళు కంపల్సరీగా నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ 7867991188. నమస్తే స్వామి, అందరికీ నమస్కారం.